ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగి. నేను అనేక రీసెర్చ్లు చేస్తూ ఉంటాను. జ్యోతిష్యపరమైన విషయాల్లో చాలా రీసెర్చ్లు చేశాను, చేస్తూ ఉంటాను. దీనిలో నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏమి అని అంటే, ఒకే రోజు ఒకే టైంకి పుట్టిన వాళ్ళు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిన్నాడండి. ఆ వ్యక్తి పేరు నాగభూషణం. అతను 8/7/1949లో పుట్టాడు. ఆయన జాతకం చూసి నేను, ఇది రాజశేఖర రెడ్డి గారి జాతకం కదా అని అన్నా. అవునండి, ఆయన నేను ఒకే రోజు పుట్టున్నాము, ఒకే టైము. అయితే ఏమంటే ఆయన లైఫ్ ఎందుకు అట్లా ఉంది, ఈయన లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది అనే భావంతో వచ్చాడు ఆయన. చూస్తేనండి ఈయన లైఫ్ ఒక సాదాసీదా కుటుంబం అండి, చిన్న కుటుంబం. అంటే అదే టైము అదే రోజులో పుట్టిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారా? ఆర్థికంగా అందరూ బాగా సంపాదిస్తారా? అందరూ కోటాను కోటీశ్వర్లు అవుతారా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమి అని అంటే, మనమేమి చేయకుండా కుండలో అన్నం కుండలో ఉండాలి, మా అబ్బాయి దుడ్డుగా ఉండాలంటే అవ్వదు. కాబట్టి ముఖ్యంగా గమనించండి, మనిషి జీవితంలో బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలండి. ఇది అందరికీ ఒకలాగా ఉండదు. అదే రోజు పుట్టినటువంటి ముఖేష్ అంబానీ అట్లాంటి రోజు పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ అట్లా అవ్వాలి కదా, అవ్వరు. వాళ్ళల్లో ఉండే కేవలం ఆ బర్నింగ్ డిజైరే మెయిన్ కారణం. వీళ్ళకి ఏ విధమైన జాతకాలతో పని లేదు. ఆ తాపత్రయం, కాంక్ష, కోరిక అవి మనిషిని నిలబెడతాయి. సరిపెట్టుకునే గుణం ఉంటే, ఇప్పుడు చూడండి, కూలీ పని చేసుకోవటానికి వెళ్ళిన వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆ జీతంతో దాన్ని సరిపెట్టుకోవాలనుకునే భావనలో ఉంటారు. నేను ఇట్లా ఉండాలి, ఇట్లా సంపాదించాలి, ఈ రేంజ్లో ఉండాలి, ఈ భావన ఉండాలి, కోరికలు ఉంటాయి. కానీ దానికి సంబంధించినటువంటి బర్నింగ్ డిజైర్ అనేది చాలా ముఖ్యం. చాలా బాగా తాపత్రయం, కసి, కాంక్ష అనేవి ఏర్పడితేనే వాళ్ళు సంపాదించగలుగుతారు. దానికోసం కావాల్సినటువంటిది కృషి, రెండోది క్రమశిక్షణ, మూడోది శ్రద్ధ. ఇవి మూడు ఉన్న వ్యక్తి ఎప్పటికీ పాడవటం జరగదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ప్రతి మనిషికి డబ్బే కావాలండి, ప్రతిరోజు డబ్బే కావాలి. ఈ డబ్బు సంపాదించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ డబ్బును ఆర్జించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ గమనించే విషయం ఒకటి చూడండి, బాగా కష్టపడి సంపాదించే వ్యక్తి కూలి పని చేసో ఇంకోటి చేసో 500 1000 తెచ్చుకోగలుగుతాడు. కానీ అతను ఏమి అని అంటే, ఒక తెలివితో తను చేసుకునేటువంటి ప్లాన్తో తను ఒక చోట కూర్చొని గొప్పగా సంపాదిస్తాడు. ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరు ఆలోచనలోనే తేడా. కేవలం ఆలోచన మాత్రమే మనిషి జీవితాన్ని మారుస్తుంది. భగవద్గీత కూడా ఇదే చెబుతుంది, యద్భావం తద్భవతి. మీరు భావన ఏది చేస్తే అది అవుతారు. మీరు చేసే విషయంలో ఏముందలే, రేపు చేద్దాంలే, మళ్ళా చేద్దాంలే, ఇది చేస్తే అవుతుంది అంటారా? ఇట్లాంటి ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఉన్నప్పుడు మీరు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి కృషి, శ్రద్ధ, క్రమశిక్షణ, తాపత్రయం ఇవి పెంచుకుని చేస్తే, మీరు ₹1,00,00,000 పెట్టి బిజినెస్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి, ₹100 పెట్టి బిజినెస్ చేస్తే ₹100 వస్తాయి. ఏ దశ అయినా డబ్బు ఇస్తుంది. మీరు గమనించండి, ప్రతి వ్యక్తికి డబ్బే కావాలి కదా. ఆ వ్యక్తి కూలి పని చేసేవాడికి ₹1, అట్లాగే బాగా పైనుండి సంపాదించేవాడికి ₹10 వస్తున్నాయి. జాతకాల విషయానికి వస్తే అది ఖచ్చితంగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని తెలుసుకోవటం అనేది ముఖ్యం. కానీ జాతకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమి అని అంటే, మీకు ఎప్పుడు టైము బాగుంది, ఎప్పుడు టైము బాగోలేదు అని మీ కోరిక, తాపత్రయం ఉంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా సంపాదించవచ్చు. ఒకే రోజు ఒకే టైంలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకలాగా లేరు. ఇక్కడ కేవలం వాళ్ళు ఆలోచించే విధానమే మార్పుకి కారణం. మీ జాతకంలో మీరేం చేయాలి అనేది ఆలోచించుకుని దాన్ని మీరు చేయగలిగితే అది చాలా బాగా సంపాదించడానికి, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. కృషి చేయాలి చేయాలి చేయాలి. ఈ విధంగా ఒక మెట్టు అండి, ఫస్ట్ మెట్టు మనిషి ఎక్కగలిగితే ఆర్థిక అవసరాలకి ఏ లోటు లేదు, సంతోషమే. ప్రతి మనిషి కోరుకునేది అదే. కానీ ఈ విధంగా చేస్తే మీలో ఉన్నటువంటి ఆ కాంక్ష, కోరిక ఆర్థికంగా బాగా నిలబెడుతుంది. నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఇద్దరు వ్యక్తులు ఏమి అని అంటే, ఈ రోజుకి కూడా 60 ఏళ్ళు పైబడినా కూడా వాళ్ళు కష్టపడితేనే తిన్నట్లు, లేకపోతే లేనట్లు. రోజుకు ₹10 దాస్తే ఇవాళ కొన్ని లక్షల రూపాయలు అయి ఉండేది. కనీసం ₹1 అయినా దాస్తే కూడా తను ఇవాళ కూర్చొని తినగలిగే సేవింగ్ కూర్చోండి. గమనించండి, మీలో ఉండాల్సినటువంటి
శ్రద్ధ, క్రమశిక్షణ, కృషి అనేది చాలా ముఖ్యం. వీటితోనే చేయండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆర్థికంగా స్థిరపడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నాకు అందిస్తున్నటువంటి తోడ్పాటుకి, నాతో మీరు చేస్తున్న జర్నీకి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.